హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు అయితే నేను మార్నింగ్ 5 o'clock నుండి 8 o'clock వరకు అయితే వ్లాగ్ అయితే చేశాను. ఫస్ట్ టైం ఈ ఇయర్లో వచ్చిన మ్యాంగోస్తో అయితే పప్పు మామిడికాయ కర్రీ చేశాను. ఇంకా సింపుల్గా రెసిపీస్ అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూసేయండి. మరి ఎలా ఉందని కామెంట్ చేయండి. రైస్ కుక్కర్లో అన్నం వండేటప్పుడు మనము ప్రతిరోజు రైస్కి వాటర్ అనేది కొలిచిపోయకున్న అవసరం లేదనమాట. మనము ఇలా రైస్ వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ అయితే చూసుకుంటే 2 inches వరకు అనేది వాటర్ అనేది ఉంటే సరిపోతుంది. ఇలా ఫింగర్కి ఈ లైన్స్ వరకు ఉంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా మూత పెట్టుకొని ఉడికిన తర్వాత అయితే చూద్దాం. కుక్కర్లో 1 కప్పు వరకు పప్పు అనేది వేస్తున్నాను. ఇది కందిపప్పు. ఇది వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇలా వాటర్లో 2 సార్లు కడిగేసుకున్న పప్పులో ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను నేను. ఇందులో స్పెషల్ ఏంటనేది కూడా చూపిస్తాను. పప్పులో వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నవన్నీ వేసుకోవాలి. ఇవి మామిడికాయలు, ఇవి లైట్గా పుల్లగా ఉన్నాయి. నేను 1.5 వరకు మామిడికాయలు తీసుకున్నాను. కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వరకు వేస్తున్నాను. పసుపు కొద్దిగా, సాల్ట్ వేస్తున్నాను. కారం అయితే కొద్దిసేపు అయినాక వేసుకోవాలి, లేదంటే ఇలా కుక్కర్కి మొత్తం పట్టుకుంటుంది. నేను ఎలా వేసుకోవాలనేది కొంచెం అయినాక చూపిస్తాను. పప్పు ఊరికే పొంగుతూ ఉండొద్దంటే ఇలా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటే పొంగదు. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు పప్పును అనేది ఉడికించుకోవాలి. మా పిల్లల కోసం అయితే పాలైతే మరిగిస్తున్నాను. పప్పు ఉడికేలోపు పక్కన స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేనైతే జొన్న గట్క అయితే చేస్తున్నాను. ముందుగా ఇవి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకుంటే ఇలా కొంచెం అక్కడక్కడ జొన్నల్లాగా కొద్దిగా రవ్వలాగా వచ్చింది. ఇదంతా కూడా మనం జల్లించుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు అది జల్లించిన తర్వాత నానబెడదామనేసి అనుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఇది చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇవి నిన్న మురుకులు చేశాను. ఇందులో ఇవి ఇలా పట్టుకుంటేనే విరిగిపోతున్నాయి అనమాట. అంత క్రిస్పీగా ఉన్నాయి. ఇవి క్రిస్పీగా రావడానికి అయితే రీజన్ ఏం లేదు. ఇందులో పుట్నాల పప్పు అనేది మిక్సీ పట్టుకొని ఆ పిండి అయితే వేసుకున్నాను. వేడివేడి ఆయిల్ అనేది ఒక 4-5 గంటలు పోసి చేస్తే ఇలా పర్ఫెక్ట్గానైతే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయి. ఇక్కడ చక్రాలు కూడా చేశాను నేను మురుకులతో పాటు. ఇవన్నీ కూడా అయిపోయాయి ఆల్రెడీ. ఇంకా ఇవైతే మిగిలి ఉన్నాయి. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. రైస్ కుక్కర్లో ఇందాక మనము వాటర్ అనేది కొలవకుండానే పెట్టాం కదా. ఇగో రైస్ అయితే ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇలా మనకి పువ్వులుగా వచ్చేస్తుంది రైస్ మనం పెట్టిన వాటర్కి. వాటర్ మెజర్మెంట్ చూడాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ అలా చూస్తే సరిపోతుంది అనమాట. ఇది సాల్ట్. నిన్న నేను పిజ్జా చేశాను. పిజ్జా చేసినప్పుడు కింద బేస్కి అడుక్కి వేస్తాం కదా సాల్ట్, అందుకే ఈ సాల్ట్ అనేది కొంచెం బ్రౌన్ కలర్గా చేంజ్ అయ్యింది. నేనైతే 2 పిజ్జాలు చేశాను. షార్ట్లో లాంగ్లో 2 అప్లోడ్ చేశాను చూడండి. మ్యాంగో సీజన్ కదా, మ్యాంగోతో ఎలా పిజ్జా చేయాలన్నది కూడా చేశాను. కానీ చాలా టేస్టీగా బాగా అనిపించింది. వీడియో లింక్ అనేది కింద ఇస్తాను, ఐకార్డ్లో ఇస్తాను, షార్ట్లో కూడా ఉంటుంది. తప్పకుండా చూసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మర్చిపోకండి. ఈ సాల్ట్ అనేది మళ్ళీ నేను నెక్స్ట్ టైము పిజ్జా కానీ లేదంటే కేక్స్ కానీ ఇలా బేక్ చేసుకున్న ఐటమ్స్కి కింద బేస్ కోసం అనేసి వాడతాను అనమాట. అందుకోసం డబ్బాలో వేసుకొని పెట్టుకుంటాను. పాలు అయితే మరిగిపోయినాయి. ఇప్పుడైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే మూత తీసేసుకొని ఇందులో కారం వేసుకొని పోపు అనేది వేసుకొని మళ్ళీ ఉడికించుకుందాము. పప్పు ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడైతే కారం వేస్తున్నాను. నేను పచ్చిమిర్చి అయితే ఏం వేయట్లేను. ఈ మ్యాంగో వేసాం కాబట్టి మనము ఇలా ఎండు కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా కారం వేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుంటే మనకి ఉడకడానికి కూడా ఈజీగా ఉంటుంది. ముందే కారం వేసేసుకుంటే ఇక్కడ మూత నిండా పట్టేస్తుంది. మనకి ఇట్లా డ్రాప్స్ లాగా వచ్చినప్పుడు కూడా బయటికి అంతా చిల్లుతుంది అనమాట. అలా కాకుండా మంచిగా స్టవ్తో పాటు కుక్కర్ నీట్గా ఉండాలి, మంచిగా ఉడకాలి అంటే నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇంకొంచెం వాటర్ వేసుకొని ఈ పప్పు ఉడికించుకొని పోపు పెట్టేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 విజిల్స్ వస్తేనైతే సరిపోతుంది, మనకు పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇందాక మనము గట్క కోసము జొన్న రవ్వ తీసుకున్నాం కదా, నేను ఇందులో అయితే ఇది కొంచెం సాఫ్ట్గా సిల్కీగా ఉడకాలి అంటే ఇలా కొద్దిగా గోధుమ రవ్వ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఇదైతే కడిగేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఎలా ఉడికించుకోవాలనేది చూపిస్తాను. పిల్లల కోసం అయితే వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను. మొత్తం ఉడికిపోయింది. ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకున్నా. ఆ తర్వాతనైతే ఇలా పోపు అనేది ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర,
కరివేపాకు ఇలా వేసుకొని పోపు అయితే వేసుకుంటున్నా. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇందులో పప్పు వేసుకుంటున్నాను. పప్పు అయితే ఒక 2 నిమిషాలు అయితే ఉడకబెట్టేసుకుంటే ఈ ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది. ఇక్కడ అక్కడక్కడ పప్పులాగా ఉంది కదా, ఇది ఆల్రెడీ ఉడికిపోయింది. కాకపోతే నేను మ్యాంగోస్ అనేవి మళ్ళీ మెత్తగా అయిపోతాయని చెప్పి నేనైతే రుబ్బలేదు. ఇక్కడ చూసారు కదా మ్యాంగో పీసెస్ అయితే ఇలా ఉన్నాయి. మళ్ళీ మనము అది మెత్తగా పప్పు గుత్తితో ఇలా లేదా స్మాషర్తో రుద్దినట్టయితే పీసెస్ అనేవి కనిపించకుండా పోతాయి. అందుకోసమని నేను ఇలాగే కొంచెం దగ్గరికి అయ్యేదాకా ఉడకబెడతాను. మరీ దగ్గరికి అయిపోతే గట్టిగా అయిపోతుంది. అందుకే ఒక 2 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. ఆయిల్ అయితే పప్పులో మొత్తము మిక్స్ అయిపోయేలాగా ఉడకబెట్టేస్తాను. ఇందాక జొన్న రవ్వ అని చెప్పాను కదా, గట్ట కోసం అయితే ఇప్పుడు వాటర్ అనేది పోస్తున్నాను గిన్నెలో. ఇలా ఒక 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకుంటున్నాను. వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటేనే గట్ట అనేది మంచిగా స్మూత్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనం వాటర్ మరిగించుకుంటున్నాం కదా, అందులో కొద్దిగా వేసినట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పప్పు మొత్తము ఇదిగో ఇలా ఆయిల్లో కలిసిపోయింది. మరి దగ్గర ఉడకబెట్టేస్తే గట్టిగా అయిపోతుంది. మనకి ఈవినింగ్ సరికి మధ్యాహ్నం సరికి అంటే మనకి చాలా గట్టిగా అయిపోతుంది, అప్పుడు బాగుండదు. అందుకోసం అని చెప్పి ఇలా అయితే ఒక 2 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. మనము ఇక్కడ గట్టకు వాటర్ అనేది మరిగించుకుంటున్నాం కదా, అందులో ఇప్పుడు నానబెట్టుకున్న ఈ జొన్న రవ్వ ప్లస్ గోధుమ రవ్వ 2 కలుపుకున్నాం కదా, అది వాష్ చేసుకున్నాం కదా, బాగా నానిపోయింది 10 నిమిషాలకే. ఇప్పుడు ఇందులో వేసేసుకొని మంచిగా కొద్దిసేపు ఉడకపెట్టుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉంటే ఇది చిక్కబడుతుంది. మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే స్టార్టింగ్లో అసలు చిక్కబడదు. ఇది సిల్కీగా అస్సలు ఉండదు, జారుడుగా ఉండదు అనమాట. ఇది ఫస్ట్లో అయితే ఇలాగే ఉడికించుకోవాలి. ఇది కొంచెం చిక్కబడేంత వరకు 1-2 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు ఉడకపెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. పప్పు అయితే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇది సాయంత్రం వరకైనా కూడా ఇలాగే లూజ్గా ఉంటుంది పప్పు. మనకి ఇందులోకి చారు కానీ లేదంటే పులుసు ఇలా పచ్చి పులుసు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాంగో పుల్లగా ఉంటుంది కాబట్టి ఇదే సరిపోతుంది, లూజ్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ మా పిల్లలకి ఇద్దరికి కూడా కాంప్లైన్ కలుపుతున్నాను. కాంప్లైన్ కలిపేటప్పుడు నేను ఫస్ట్ టైం మొన్న కలిపినప్పుడు ఆ వేడి పాలు గ్లాస్లో పోసిన తర్వాత కలిపితే అది ఉండల్లాగా వచ్చేసింది. ఈరోజైతే నేను ముందే షుగర్ గ్లాస్లో వేసేసుకొని, షుగర్ అయితే కొంచెం తక్కువగానే పడుతుంది, వేసుకోకపోయినా కూడా కొంచెం స్వీట్గానే ఉంటుంది. కాకపోతే కొంచెం స్వీట్నెస్ కోసం నేనైతే షుగర్ వేస్తున్నాను. ఇలా అనమాట. కొంచెం షుగర్ వేసుకుంటే ఇందులో ఫస్ట్ కాంప్లైన్ వేసుకోవాలి, పాలు పోసుకోకూడదు. ఇది చూడడానికి పాలపొడి లానే ఉంటుంది, పాలపొడి మిక్సింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. ఇదైతే చెరొక స్పూన్ వేసి కొద్దిగా షుగర్ వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనము కాగబెట్టుకొని పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఇవైతే నేను వేసేసుకుంటున్నాను. ఇవి మొత్తము కలిసేలాగా కలిపేసుకొని వాళ్ళకైతే ఇచ్చేస్తాను. చూసారు కదా, ఇలా కలిపితే అయితే ఉండలేవు, కానీ మనం వేడివేడి పాలల్లో కాంప్లైన్ వేస్తే మాత్రం చాలా ఉండల్లాగా వచ్చేస్తుంది, అసలు కలగట్లేదు. ఇలా అయితే కొంచెం కూడా మనకు ఉండల్లాగా లేకుండా ఈజీగా కలుపుకోవడానికి అవుతుంది. ఇగో ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టుకున్నాం కదా స్టవ్ వేడిగా, ఇలా అయితే చిక్కబడింది. ఇది ఒక 10-15 నిమిషాలు ఉడకాలని చెప్పాను కదా, ఇది ఉడికిపోతేనైతే మనకు మంచిగా తయారవుతుంది. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది మనకి షార్ట్ వీడియోలలో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, కాకపోతే ఇలా గోధుమ రవ్వ వేసి అయితే చేయలేదు, అది నార్మల్గా జొన్న రవ్వతోనే చేశాను, కానీ బాగా వచ్చింది. కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి. వేయడానికి అయితే నేను ఇప్పుడు అన్నంలో పప్పు మామిడికాయ చేశాను కదా, అదైతే వేసి పెడుతున్నాను. అలా తినిపించేస్తే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు. చూసారు కదా, ఇలా అయితే తయారవుతుంది. దీంట్లో పెరుగు కానీ లేదంటే మజ్జిగ కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ అయితే ఈరోజు అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరొక వ్లాగ్తో మంచి షార్ట్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి రెసిపీస్తో, వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.